అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం కూడాను వాళ్ళు పిల్లలతోటి వాళ్ళ సొంత పిల్లలలాగా పెంచుకుంటున్నామనే ఒక ప్రేమతో పెంచుతున్నారు. అంతేగాని ఇక్కడ స్కూల్లో డబ్బుల కోసం పెంచట్లేదు పిల్లల్ని. అలా పెరుగుతున్న పిల్లలందరూ కూడా నా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులకి నా సలహా ఏంటంటే మీ పిల్లల్ని చక్కగా రోజు స్కూల్కి వెళ్ళేలాగాను ప్రోత్సహించండి. అలాగే మీ పిల్లలు ఎంతోటికి నిజంగా పుస్తకాలతో మమేకం అవుతున్నారు. టీచర్స్ తోటి ఏమైనా కష్టాలు ఉన్నాయో అవి తెలుసుకొని మీరు స్కూల్కి వచ్చి కూడా స్కూల్తో మాట్లాడుతుంటే మేము కూడా అర్థం చేసుకొని మీ పిల్లవాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును తీసుకురావడానికి చిన్న ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే ఈ చిన్నారులందరికీ కూడాను మనస అభినందనలు. చాలా కష్టపడ్డారు, చాలా ధైర్యంగా చెప్పారు. ఈ చిన్న వయసులో 8వ తరగతిలో స్టేజ్ మీద నిలబడి మాట్లాడటం వేరు, డ్యాన్స్ చేయడం వేరు. డ్యాన్స్ ఒక రకమైన స్కిల్, మాట్లాడటం ఇంకా కొంచెం కష్టమైన స్కిల్. ఆ స్కిల్ వీళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాము. మీరు అందరూ కూడా అభినందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.